గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు ఏపీఐసెట్ 2019 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నారు. 91 క్వశ్చన్ చూడండి. When 40% of a number is added to 84, if the resultant is the number itself, then what is the number? So ఇక్కడ 91 ఫస్ట్ నంబర్ x అనుకోండి. So 40% of x is added with 84. So 40% of x is added with 84, then number itself. So యాడ్ చేస్తే నంబర్ అనేది సేమ్ వస్తుంది. సో ఇక్కడ మనం నంబర్ x అనుకున్నాం కాబట్టి ఈక్వల్స్ టు x అనుకుంటాం. నెక్స్ట్ 40% మీన్స్ 40/100 ఇంటూ హాఫ్ మీన్స్ ఇంటూ x ప్లస్ 84 ఈక్వల్స్ టు x. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి x అనేది 140 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 140. నెక్స్ట్ 92 క్వశ్చన్ చూడండి. So a man purchased 11 books for 100 rupees and sold at the rate of 10 books for 110 rupees. How much percent of profit or loss he made on a book? So ఇక్కడ 92 క్వశ్చన్ లో సో మనకి ఈ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. ఇక్కడ బుక్స్ ఇలా రాసుకోండి. బుక్స్ ఒక కాలంలో అండ్ రూపీస్ ఒక కాలంలో రాసుకోండి అండ్ పర్సెంటేజ్ ఒక కాలంలో రాసుకోండి. సో హియర్ కాస్ట్ ప్రైస్ ఏమి ఇచ్చారంటే 11 బుక్స్ కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ కాస్ట్ ప్రైస్ పర్సెంటేజ్ అనేది 100% అనమాట. ఇది ఫిక్స్డ్. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉందంటే 10 బుక్స్ ని 110 రూపీస్ తో సేల్ చేసాడు. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ కావాలా. సో ఎంత పర్సెంట్ కి మనం దీన్ని సేల్ చేసి మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ బుక్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ 11 బుక్స్ ని కొన్నాడు అండ్ 10 బుక్స్ ని సేల్ చేశాడు. సో ఇక్కడ మనకి బుక్స్ ని ఈక్వల్ వచ్చేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ బుక్స్ అనేది ఈక్వల్ రావాలి అంటే ఇక్కడ 11 ఉంది. సో 11 ని ఇక్కడ 100/11 చేసుకోండి. వన్ బుక్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. అండ్ 10 ఇక్కడ ఉంది. 10 డివైడెడ్ బై 10 వేసుకోండి 110 రూపీస్ కి. దెన్ 1 బుక్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు బుక్స్ అనేది ఈక్వల్ గా అయిపోయింది. సో 1 బుక్ కాస్ట్ ప్రైస్ వచ్చి 100/11 రూపీస్ అండ్ 1 బుక్ సెల్లింగ్ ప్రైస్ వచ్చి 110/10 రూపీస్. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. ఇక్కడ మనకి బుక్స్ అనేవి ఈక్వల్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చి 100% ఫిక్స్డ్. ఇక్కడ మనకి ఫైన్ చేయాల్సింది ఇక్కడ ఎక్స్ అనేది ఫైన్ చేయాలి. సో సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ ఫైన్ చేయాలి. సో వీటిని ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనకి ఎక్స్ అనేది వస్తుంది. సో 100/11 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 110/10 చేస్తే దీన్ని సాల్వ్ చేస్తే మనకి 121% వస్తుంది. సో 121%. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100%, సెల్లింగ్ ప్రైస్ అనేది 121% వచ్చింది. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. సో ఎంత ఎక్కువ ఉంది 100 కన్నా అంటే 21% ఎక్కువ ఉంది. సో ద ప్రాఫిట్ ఈస్ 21%. నెక్స్ట్ 93 క్వశ్చన్ చూడండి. Two successive profits of 8% and 10% are equal to a single profit percent. సో ఇక్కడ మనకి ఒక ఐటమ్ మీద ఫస్ట్ టైం 8% ప్రాఫిట్ వచ్చింది అండ్ అగైన్ మరి 10% ప్రాఫిట్ వచ్చింది. సో ఇది ఈ 8% అండ్ 10% టూ ప్రాఫిట్స్ పైన ఈక్వలెంట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఫైండ్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ కి ఒక ఫార్ములా ఉంది. 93 క్వశ్చన్ చూడండి. అదేంటంటే G1 percentage plus G2 percentage plus G1 into G2/100. సో ఇక్కడ G మీన్స్ గెయిన్ తీసుకోండి, P అయినా తీసుకోవచ్చు ప్రాఫిట్. సో ఇక్కడ మనకి రెండు ప్రాఫిట్స్ కాబట్టి ఇక్కడ ప్లస్ G1 అండ్ ప్లస్ G2 వచ్చింది ప్లస్ G1 into G2/100. సో ఒకవేళ మనకి ఒక దానిపైన ప్రాఫిట్ అండ్ ఒక దానిపైన లాస్ వచ్చింది అనుకోండి. సో G1 మైనస్ L2 మైనస్ G1 ఇంటూ L2/100 అలా తీసుకోండి. సో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి అన్ని ప్లస్ వస్తాయి అండ్ ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 8 + 10 + 8 ఇంటూ 10/100. సో దీన్ని సాల్వ్ చేస్తే 8 + 10 18 వస్తుంది ప్లస్ 80/100 0.8 వస్తుంది. సో 18 + 0.8 18.8%. సో మనకి సక్సెసివ్ సింగిల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వస్తుందంటే 18.8% వస్తుంది. 94 క్వశ్చన్ చూడండి. P and Q entered a partnership with capitals in the ratio 9:7. At the end of 8 months,
Q withdraw his capital from the business if they received profits in the ratio 9:4 that in time months అన్నమాట. ఇక్కడ 9:4 months ఇచ్చాడు. అండ్ P's capital remained is. సో ఇక్కడ P అండ్ Q అనే ఇద్దరు వ్యక్తులు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారంటే P అండ్ Q వచ్చి క్యాపిటల్స్ పెట్టుబడి 9:7 గా తీసుకున్నారు. అంటే P అనేవాడు 9 రెట్ల అమౌంట్ ని బిజినెస్ కి పెట్టాడు. అండ్ Q వచ్చి 7 times అమౌంట్ లో టోటల్ అమౌంట్ 7 times Q బిజినెస్ లో ఎంటర్ అయ్యాడు. సో అట్ ద ఎండ్ ఆఫ్ 8 months తర్వాత Q అనేవాడు వాడి అమౌంట్ ని విత్డ్రా చేసుకున్నాడు, వాడి అమౌంట్ ని తీసేసుకున్నాడు. అండ్ ఇఫ్ ది రిసీవ్డ్ ప్రాఫిట్స్, సో అట్ ద ఎండ్ మనకి P అండ్ Q వచ్చి ప్రాఫిట్స్ 9:4 గా ఉంటే P క్యాపిటల్ ఎంత, P అమౌంట్ ఎంత, P ఎంత అమౌంట్ తో మనకి, సో ఇక్కడ P తన పెట్టుబడిని ఎంతకాలం ఉంచినాడు. సో మనకి Q వచ్చి 8 months తర్వాత మనకి 8 months ఉన్నాడు. సో P ఎంత టైం ఉన్నాడు క్వశ్చన్. సో ఇక్కడ ప్రాఫిట్ ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ ఇంటూ టైం. సో ఇక్కడ మనకి P అండ్ Q క్యాపిటల్ ఇచ్చారు 9:7 అండ్ Q వచ్చి 8 months అన్నమాట. సో టైం వచ్చి అండ్ మనకి P టైం కావాలా. సో నెక్స్ట్ దాని తర్వాత ఏమి ఇచ్చాడంటే ప్రాఫిట్స్ ఇచ్చాడు. సో ప్రాఫిట్ ఏమి ఇచ్చాడంటే ప్రాఫిట్ రేషియో 9:4 ఇచ్చాడు. P/Q వచ్చి 9:4 ప్రాఫిట్స్ అన్నమాట. సో ఈ ఫార్ములాని మనకి P అండ్ Q కి తీసుకుందాం. సో తీసుకుంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ ఈక్వల్స్ టు P ప్రాఫిట్ బై Q ప్రాఫిట్ ఈక్వల్స్ టు P క్యాపిటల్ ఇంటూ P టైం బై Q క్యాపిటల్ ఇంటూ Q టైం. సో ఇక్కడ ప్రాఫిట్ మనకి రేషియో ఉంది, ప్రాఫిట్ రేషియో 9:4 ఆర్ 9/4 అయినా తీసుకోవచ్చు. అండ్ P క్యాపిటల్ అండ్ Q క్యాపిటల్ ఇచ్చాడు 9/7. సో ఇక్కడ 9/7 తీసుకున్నాం ఇంటూ P టైం తెలియదు అండ్ Q టైం తెలుసు. Q టైం ఈస్ 8 months. సో వీటిని సాల్వ్ చేసి ఇక్కడ 9 క్యాన్సల్. సో ఇక్కడ 4 months 4 2 జా అండ్ 7 into 4 వస్తుంది. సో P టైం ఎంత వస్తుంది అంటే 14 months వస్తుంది. ఆన్సర్ 95 క్వశ్చన్. In a partnership, PQR shared profit in the ratio 1:4:5. The total profit is 55,000 rupees. Then the difference of P and Q's profits. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, సో ఒక బిజినెస్ లో PQR యొక్క ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయంటే 1:4:5 రేషియోలో PQR అనే వాళ్ళు ప్రాఫిట్ ని షేర్ చేసుకుంటారు. అండ్ టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. టోటల్ ప్రాఫిట్ ఇస్ 55,000 రూపీస్. అయితే P మరియు Q ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 95 క్వశ్చన్. PQR రేషియోస్ ప్రాఫిట్స్ అనేవి ఇలా ఉన్నాయి 1:4:5. సో అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే P ప్రాఫిట్ 1x, Q ప్రాఫిట్ 4x, R ప్రాఫిట్ 5x తీసుకోవచ్చు. అండ్ టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు 55,000 రూపీస్. సో ఈ 55,000 రూపీస్ ఎలా రాసుకోవచ్చు అంటే ఈక్వల్స్ టు 1x + 4x + 5x. సో ఇది టోటల్ ప్రాఫిట్ కాబట్టి PQR ఉంది 1x + 4x + 5x తీసుకోవచ్చు. టోటల్ 10x ఈక్వల్స్ టు 5,000, x 5,500. మనకి క్వశ్చన్ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్స్ డిఫరెన్స్ బిట్వీన్ P అండ్ Q అంటున్నారు. సో ఇక్కడ మనకి Q అనేది 4x ఉంది, P అనేది 1x ఉంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది 3x. సో 3x మనకి ఫైండ్ చేయాలి. సో ఇక్కడ x 5,500 వచ్చింది. అప్పుడు 3x వచ్చి 16,500 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 96 క్వశ్చన్. సో a pipe can fill a tank in 9 hours. Due to a leak in the bottom, it is filled in 10 hours. If the tank is full, then the time that the leak takes to empty the tank. సో ఇక్కడ ఒక ట్యాంక్ కి పైప్ ఉంది. ఆ పైప్ ద్వారా ట్యాంక్ ని ఫిల్ చేయడానికి 9 hours పడుతుంది. సో మనకి ఆ ట్యాంక్ కింద బాటమ్ లో ఒక లీకేజ్ పైప్ ఉంది. సో ఆ లీకేజ్ పైప్ వల్ల
సో ఆ ట్యాంక్ ఫిల్ చేయడానికి 10 అవర్స్ పడుతుంది. ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఫుల్, సో ట్యాంక్ అనేది ఫుల్ గా ఉన్నప్పుడు లీకేజ్ పైప్ ద్వారా మాత్రమే మనకి ట్యాంక్ ఎంటీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? క్వశ్చన్ T6 చూడండి. సో ఇక్కడ ఇలా రాసుకోవాలా, పైప్ కెన్ ఫిల్ ఇన్ 9 అవర్స్, లీకేజ్ పైప్ వచ్చి 10 అవర్స్ పడుతుంది. సో ఇప్పుడు 1 అవర్ లో పైప్ ఎంత పార్ట్ ఫిల్ అవుతుంది అంటే 1/9 పార్ట్ ఫిల్ అవుతుంది. సో లీకేజ్ వల్ల మనకి 1/10 పార్ట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవాలంటే 1/9 పార్ట్స్ లో 1/9 పార్ట్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు 1/10. సో ఇదేంటంటే 1/9 ఏంటంటే ఓన్లీ పైప్ ద్వారా మాత్రమే ట్యాంక్ ఫిల్ అవడానికి టైం పట్టింది. అది ఆ టైం 1 అవర్ టైంలో 1/9 పార్ట్స్ అనేవి ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. సో ఇది 1/x ఏంటంటే సో లీకేజ్ ద్వారా మాత్రమే మనకి ట్యాంక్ అనేది ఎంటీ అవడానికి, అంటే ట్యాంక్ ఒకవేళ ఫుల్ గా ఉన్నప్పుడు సో మనకి ఎక్స్ అవర్స్ లో, ఇక్కడ మనకి టైం తెలియదు కాబట్టి ఎక్స్ అవర్స్ లో కొన్ని గంటల్లో మనకి అది ఎంటీ అవడానికి. సో మనకి ఫిల్ అయ్యేది మైనస్ ఎంటీ అయ్యేది తీసుకుంటే మనకి టోటల్ టైం ఎంత పడుతుంది ట్యాంక్ ఫిల్ అవడానికి అంటే 10 అవర్స్ పడుతుంది. సో ఒక 1 అవర్ లో మనకి ట్యాంక్ ఫుల్ అవడానికి అప్పుడు 1/10 పార్ట్స్ అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ అనేది ఫైండ్ చేయవచ్చు. ఎక్స్ ఏంటంటే 90 అవర్స్. ఇది 90 అవర్స్ ఏంటంటే మనకి ట్యాంక్ బాటమ్ లో ఉన్న పైప్ ద్వారా 90 గంటల్లో మనకి ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. సో ఆన్సర్ వచ్చి 90 అవర్స్. నెక్స్ట్ 100 క్వశ్చన్. P alone can do a work in 50 days and A alone can do a work in 20 days. The help of R, they finish the work in 5 days. How many days R alone will take to finish the work? So ఇక్కడ P alone 15 days పడుతుంది ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి. Q alone 20 days పడుతుంది. R alone X days మనకి పడుతుంది. X days మీన్స్ R alone మనం ఫైండ్ చేయాలా. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ లో P and P, Q and R together can do a work in 5 days. సో ముగ్గురు కలిసి సేమ్ వర్క్ ని 5 days లో కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు 1 డే వర్క్ తీసుకోవాలా, Pది, Qది 1 డే వర్క్ తీసుకోవాలా అండ్ Rది 1 డే వర్క్ తీసుకొని P, Q, R ముగ్గురిది 1 డే వర్క్ తీసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అప్పుడు P's 1 డే వర్క్ 1/16, Q's 1 డే వర్క్ 1/20 అండ్ R's 1 డే వర్క్ 1/x. సో వీటిని యాడ్ చేసి వీటి దేనికి ఈక్వల్ అంటే 3 టుగెదర్ వర్కింగ్ పర్ డే. సో మనకి పర్ డేకి ఎంత వర్క్ అవుతుంది అంటే 1/5 ముగ్గురు కలిసి. సో అప్పుడు మనకి దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అనేది వస్తుంది. ఎక్స్ అప్పుడు 12 అవర్స్. సో R alone can do a same work in 12 hours, 12 days అన్నమాట ఇక్కడ. సారీ ఇక్కడ 12 అవర్స్ రాసిన, బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చి 12 days. సో నెక్స్ట్ క్వశ్చన్. 5 men can prepare 10 toys in 6 days working 6 hours per day. In how many days can 12 men prepare 60 toys working 8 hours per day? సో ఇక్కడ మనకి 101. 5 men 10 toys 6 days 6 hours per day. సో ఇలా రాసుకోండి. ఇది M1 అన్నమాట, ఇది W1, ఇది D1, ఇది H1 రాసుకోండి. అండ్ మనకి క్వశ్చన్ ఏంటంటే 12 men 16 టాయ్స్ ని ఎన్ని డేస్ లో 8 అవర్స్ పర్ డే వర్క్ చేసి మనకి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు. సో ఇది M2, W2, D2 అండ్ ఇది H2 అనుకోండి. సో ఇది ఫార్ములా అనమాట. M1 H1 D1 బై M2 H2 D2 ఈక్వల్స్ W1/W2. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి D2 అనేది వస్తుంది. సో వీటిని సాల్వ్ చేస్తే D2, సో మనకి D2 ఆన్సర్ వచ్చి 3 days.